రియలైజింగ్ ప్యూర్ కాన్షియస్నెస్. ఈ ప్యూర్ కాన్షియస్నెస్ అనే దాన్ని మనం ఎలా సాధించాలి? ఇప్పుడు మన ఇప్పుడు దాకా ఏం చెప్పుకుంటున్నాము? మన ఆలోచనలు మనము అన్ని పాతయన్ని మార్చేసుకోవాలి, కొత్త ఆలోచన రావాలి, మనం ఈ క్షణంలో బతకాలి, గతాన్ని గురించి భవిష్యత్తు గురించి మనం ఎక్కువ కాలం బతుకుతున్నాం, దాంట్లోనే మనం అసలు బతకాల్సిన ఈ క్షణాన్ని వదిలేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చాం. దాంట్లో ఈ మన ఉనికి, తర్వాత ఈ కాన్షియస్నెస్ రెండు ఒకటేనా? ఈ క్షణంలో ఉండేది మన ఈ ఎరుక అనేది రెండు ఒకటేనా అని చూసుకుంటూ ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చాం, ఈ రెండు ఒకటే అని చెప్పేసి. అది ఎట్లా అనేది, ఈజ్ ప్రెజెన్స్ ద సేమ్ యాజ్ బీయింగ్. మన నేను ఈ అనేదానికి, ఈ శరీరం, ఈ ఉనికి, నా యొక్క ఉనికి అనేదాని గురించి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దీన్ని మీరు చెప్పేటువంటి ఈ ప్రెజెన్స్, ఈ క్షణం అనేది, ఈ వర్తమానం అనేది రెండు ఒకటేనా అని చెప్పి. అంటే నీకు అసలు ముందు నీ యొక్క కాన్షియస్నెస్, నీ యొక్క బీయింగ్ అనేది, బీయింగ్ అంటే నీ ఉనికి గురించి నీకు కనుక తెలిస్తే నేను ఇది అని చెప్పేసి అని, అప్పుడు ఈ ఉనికే కాన్షియస్నెస్ గా మారిపోద్ది అనమాట. కాన్షియస్ గా మన గురించి మనం తెలుసుకోవటానికి మారిపోద్ది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఉనికి అనేది మన గురించి మనం తెలుసుకోవడం, ఎరుక అనే దాని కింద మారిపోతుందో అదే ప్రెజెన్స్, ఈ వర్తమానం. ఈ రెండు ఒకటే. జీవితం అనేది, కాన్షియస్నెస్ అనేది, తర్వాత యూనిక్ అనేది అన్ని ఒకటే అయినప్పుడు ప్రెజెన్స్ అంటే ఈ మన యొక్క కాన్షియస్నెస్ గురించి మన కాన్షియస్నెస్ మన అని దానంతరం అదే ఉనికి కాన్షియస్ కింద మారటం అనేది మనకి ఈ ప్రెజెన్స్ అనేది. ఆర్ ఈ జీవితం మనకి సెల్ఫ్ అటైనింగ్ స్టేజ్. సెల్ఫ్ అటైనింగ్ స్టేజ్ అంటే మనమే ఒక అత్యున్నతమైన స్థానం మనం ఏదైతే ఊహించుకుంటున్నామో మన మైండ్లో కానీ, మన శరీరం, మన జీవితంలో కానీ, అంటే అది భౌతికంగా కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదు మనం ఆ పరంపర యొక్క స్థితి, లేదు మన యొక్క మనం ఆత్మావలోకనం అండి, ఆత్మదర్శనం అనండి, లేకపోతే మనల్ని మనం తెలుసుకోవటం అనే స్థితికి మనం చేరుకోగలిగితే అది కాన్షియస్నెస్. బట్ ఇవన్నిటికీ ఈ మాటలు, పదాలన్నీ వదిలేయండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రజెంట్ అనే దానికి రావటానికి ముందు ఈ పదాలు వీటి గురించి అర్థం చేసుకోవటానికి వదిలేసి ముందు మనం తయారు చేయాల్సింది ఏంటంటే, దీనికంటే ముందు, ఈ ప్రజెన్స్ అనే దానికంటే ముందు ఏమి లేదు. అసలు ఇచ్చి ఈ పదాలు, ఈ వర్డ్స్, లేకపోతే ఈ సెంటెన్స్లు, ఈ అర్థాలు వీటి గురించి వదిలేసి మనకు కావాల్సింది ఏంటనే చూద్దాం. సరే, మీరు చెప్పిన ప్రకారం ఈ బీయింగ్ అనేది, నేను ఈ ట్రాన్స్డెంటల్ రియాలిటీ అనే దానికి ఇది దానికి ఈ మార్పు, ఈ పరిణామ క్రమంలో వచ్చే మార్పు గురించి నేను అర్థం చేసుకున్నాను. అయితే ఈ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్, మనం దీని మార్పు, ఈ ప్రాసెస్, జరిగే కార్యక్రమం పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఈ రెండు ఒకటే. అండర్గోయింగ్, మనం దాని కింద ఆ మార్పు అనే దానికి మనం ఆ ట్రాన్స్డెంటల్ మార్పు అనే దాని గురించి మనం దాంట్లో ఉన్నాం అనమాట. సో అప్పుడు ఇదంతా చేయటానికి నా యొక్క వ్యక్తిగతమైన అభివృద్ధి, అది ఆధ్యాత్మికంగా అనేది ఎట్లయినా కానీ చేయటానికి దేవుడి యొక్క అవసరం ఉంది. ఆ దేవుడికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే మన ప్రతిదానికి ఏమంటాం, ఆ టైం వచ్చినప్పుడు అదే జరుగుద్ది, మనం ఇప్పుడు దాన్ని ఎంత కొట్టుకున్నా ఎంత చేసినా అది జరగదు అని చెప్పి అనుకుంటుంటాం కదా మనం. ఆ విధంగా దేవుడికి మనం చేయటానికి టైం పడుతుందా అనేది మనకు క్వశ్చన్. ఎస్, దేవుడికి మొత్తం ఈ సకల జగత్తు, చరాచర జీవులకి వీటన్నిటినీ చూడటానికి దేవుడికి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి టైం పడుతుంది. మరి అప్పుడంటే కొద్ది పాపులేషన్ కాబట్టి ఆయన వెంటనే అందరినీ చూడగలిగాడు. మరి ఇప్పుడు జనాభా పెరిగిపోయారు కదా, జనాభా పెరిగిపోయినప్పుడు అందరినీ చూసుకుని రావాలంటే ఆయనకి టైం పడుతుంది కదా, అందుకని. అయితే ఇది మనం ఒక యూనివర్స్ మేనిఫెస్టోలో నుంచి ఒక లిమిటెడ్ పర్స్పెక్టివ్, చిన్న ఒక లిమిటెడ్ దీంట్లో ఒక పరిమితమైనటువంటి ఒక ఉద్దేశంలో చూస్తాం అన్నమాట. అందుకని
బైబిల్లో కూడా వాడు చెప్పింది ఏంటంటే గాడ్ ఏం చెప్తాడంటే ఐఎమ్ ది ఆల్ఫా, ఐఎమ్ ది ఒమేగా అండ్ ఐఎమ్ ద లివింగ్ వన్. అని నేనే, అహం బ్రహ్మస్మి, పూర్తి ఈ ప్రపంచం అంతా నేనే. మీరు ఏ విధంగా అయినా తీసుకోండి. ఆల్ఫా ఒమేగా, ఏ లివింగ్ వన్ నేనే, ఉన్నది నేనే చేసేది. ఇన్ ది టైమ్లెస్ రియల్ వేర్ గాడ్ డ్వెల్స్. ది ఈ టైం, దీనికి ఇప్పుడు మనకి టైం లెసన్ లో మనం టైం అంటే మనం కాలము అంటే గతము భవిష్యత్తు వీటిలో అని చెప్పి అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ టైం లెస్, ఇప్పుడు దీనికి అసలు సమయం అనేది లేదు, ఈ క్షణం అనేది లేదు, వచ్చే గతం అనేది లేదు. ఇట్లాంటి ఒక పరిస్థితిలో భగవంతుడు ఎక్కడైతే ఉంటాడు, భగవంతుడు ఎక్కడ ఉంటాడు? మీ ఇంట్లోనే ఉంటాడు. మీ ఇల్లు అంటే ఎక్కడ? మీ ఇల్లు అంటే ఎక్కడ? ఈ నాలుగు గోడల, మన ఇన్నర్ ఆత్మ. ఈ లోపల ఆత్మ, హృదయం, మనస్సు ఏదైనా చెప్పండి, అది అక్కడే ఉంటాడు. చూడు వెళ్ళి. ఎటర్నల్లీ ప్రెసెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్ వన్నెస్ అండ్ పర్ఫెక్షన్. అక్కడ లోపలే ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు. నీ లోపల ఉన్నదాన్ని నువ్వు చూడాలి. అది చూడు. దాన్ని చూడటానికి నువ్వు హ్యూమన్ మైండ్ కంటే ఇంకా అవతలికి వెళ్ళి చూడాలి. బియాండ్. మనం హ్యూమన్ మైండ్ ఊహించగలిగిన దానికంటే, ఆలోచించగలిగిన దానికంటే ఇంకా అవతలికి వెళ్తే నీకు అనిపిస్తుంది అనమాట. అది మనం దీన్ని సెపరేట్ ఫామ్స్ లో పెట్టుకున్నాం. రకరకాల రూపాల్లో, రకరకాల అవతారాల్లో మనం ఊహించుకున్నాం ఈ ఎటర్నల్ సోర్స్ అనేది ఏదైతే ఉందో. ఇది ఇన్కన్సీవబుల్ కాన్సెప్ట్ అన్నమాట. దీన్ని మనం ఈ రూపం ఇది అని చెప్పి మనం భగవంతుడికి ఒక రూపాన్ని ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మనం భగవంతుడికి ఏ రూపం ఉందో మనకు తెలియదు, తెలుసా? భగవంతుడి రూపం ఏంటో మనకు తెలుసా? తెలియదు సార్, మనమే అన్ని ఊహలు పెట్టుకొని ఇలా ఎందుకని? ఇప్పుడు భగవంతుడు మనిషి రూపంలో ఉంటాడు అని మనం ఎందుకు ఊహించుకుంటున్నాం? భగవంతుడికి మనం మనిషి ఆకారం ఇచ్చాము. కొంతమంది ఒక శిల ఆకారం ఇస్తారు, కొంతమంది ఇప్పుడు మనం ఆంజనేయుడు కానీ వినాయకుడు కానీ అంటే ఒక రాయిలాగా ఉన్నా కూడా అక్కడ దాన్ని మనం వినాయకుడి కిందనో లేకపోతే ఆంజనేయ స్వామి దాని కిందనో ఎక్కడో ఒక విధంగా మనం చూస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఇప్పుడు ఒక చోట ఆంజనేయ స్వామిని తీసుకుంటే మనం ఒక చోట ప్రసన్న ఆంజనేయ స్వామి అంటారు, ఒక చోట అభయ ఆంజనేయ స్వామి అంటారు, ఒక చోట వీరాంజనేయ స్వామి అంటారు. అట్లా రకరకాల పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు. ఈ విధంగా రకరకాలైన రూపాల్లో కనిపిస్తారు. అట్లాగే వినాయకుడిని కూడా మనం రకరకాల రూపాల్లో చూస్తుంటాం. ఏ దేవుడినైనా మనం రకరకాల రూపాల్లో చూస్తుంటాం. విష్ణువు కూడా అట్లాగే చూస్తాం, నారాయణుడు కూడా అట్లాగే చూస్తాం, అమ్మవారిని కూడా అట్లాగే చూస్తాం. ఎందుకని? ఊహ సార్. ఇలా ఉంటా అంటే మనం ఊహించుకో. ఆ ఊహ ఊహ అనేది మీరు మనిషి రూపంలో ఎందుకు చూస్తారు? ఇంకో రూపంలో చూడొచ్చు కదా. ఒక చెట్టు రూపంలోనో, పక్షి రూపంలోనో, ఇంకెక్కడైనా చూడొచ్చు కదా. ఎందుకంటే మనం ఉన్న రూపం ఏదైతే ఉందో అదే రూపంలో కనుక మనం ఆ భగవంతుని కానీ ఆ ఆత్మని కానీ చూసుకుంటే దాన్ని మనము రిసీవ్ చేసుకొని, ఆకలింపు చేసుకుని మనం ముద్రించుకోవటానికి ఈజీగా అవుతుంది, తేలిక అవుతుంది. అందుకని చెప్పి మనం మనకి తెలిసిన రూపం, మన కన్వీనియంట్ గా, కంఫర్టబుల్ గా మన మైండ్ లో రిజిస్టర్ చేసుకోవడానికి వీలుగా ఉండే రూపం ఏది ఉందో అదే చూస్తాం మనం. అది మన మనసులోనే ఉంటుంది. మనం దాన్ని, ఆ రూపాన్ని మన మనసులో పెట్టుకుని మన మనసులో చూసుకోవాలన్నమాట. సరే, కొంతమంది దీని గురించి చెప్తూ ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ బీయింగ్. ఏదైతే ప్రతిదీ ఈ చరాచర జీవ ప్రపంచంలో ఉండేది ప్రతిదీ కూడా ఒక ఉనికి, ఒక ప్రాణంతో ఉన్నది వస్తువే కాబట్టి చెట్టు అయినా సరే ప్రాణంతో ఉంటుంది, మనిషి అయినా ప్రాణంతో, జంతువు అయినా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉనికి, ఒక జీవాలు యాజ్ గాడ్స్ ఎసెన్స్. ఇవన్నిట్లో దేవుడు ఉన్నాడు. అది వాటన్నిటికీ
ఇవన్నిటికీ కూస్తో కాస్తో ఒక కాన్షియస్నెస్ అనేది కొంచెం కాస్త ఉంటుంది. పూర్తిగా దైవత్వంలో దేవుడి కోసం పూర్తిగా మునిగిపోయి మనం జీవం అసలు 24 గంటలు మనం భక్తి తుకారాం లాగనో లేకపోతే సతీ సక్కుబాయి లాగనో లేకపోతే మీరాబాయి లాగనో అట్లా పూర్తిగా మనం ఉండలేకపోవచ్చు. కానీ ఎంతో కొంత ఏదో మనం కూడా దాంట్లో కొంచెం ఆ కాన్షియస్ గురించి తెలిసి ఉంటుంది. అది రాయవచ్చు. రాయి గురించి కూడా మనం చెప్పుకున్నాం. అణువులు, పరమాణువులు ఇవన్నీ కలిస్తేనే ఒక ఆకారం, ఒక శిల లాగా ఏర్పడతాయి. దానికి ఎందుకంటే శిల అంటే రాయి, అంటే రాయిలో కూడా కొన్ని ఎన్నెన్నో కలిస్తేనే ఉంటాయి. అవన్నీ ఆ రకాలుగా అనమాట. దాంట్లో ఎన్నో మాలిక్యూల్స్ ఇవన్నీ కలిసి ఉంటేనే రాయి అవుతుంది. అట్లాగే మనిషి ఏదైనా ప్రతి దాంట్లో కూడా ఎన్నో రకాలైనటువంటి మాలిక్యూల్స్ ఉంటేనే కానీ అది అవ్వదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అలైవ్. ఇవన్నీ ప్రాణంతో ఉన్నాయి. ఈ భూమి, సూర్యుడు, ప్లాంట్, చెట్లు, యానిమల్స్, హ్యూమన్స్ ఇవన్నీ ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఎక్స్ప్రెషన్, భగవంతుడి యొక్క ప్రకటితం. ఏదో అది ఏ డిగ్రీ అది ఎక్కువ తక్కువ లేదని ఉండొచ్చు కానీ బట్ ఇవన్నీ ఈ జీవులన్నీ కూడా, ఈ ప్రాణం ఉన్న జీవులన్నీ, ప్రాణాలన్నీ అన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రకటన. అది కాన్షియస్నెస్ ఆఫ్ మేనిఫెస్టింగ్ యాజ్ ఎ ఫామ్. అది మనం ఒక రూపంలో కనపడతాయి అన్నమాట. When the world arises when conscious takes and shapes అండి. ఇవన్నీ కూడా మనం ఈ ప్రపంచం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా మనం అనేక జీవులతో, ఈ రకరకాలైన జీవులు రకరకాలైన ఆకారాలతో, రూపాలతో కనిపిస్తాయి అన్నమాట. అది మైల్ స్టోన్స్, మిలియన్స్ ఆఫ్ లైఫ్స్. ఒకే జీవి మన మనుషులు ఉన్నాం. మనుషుల్ని ఆయన రిప్లికేట్ ఒకదాన్ని ఒకటి, ఒక ఆత్మ నుంచి ఇంకో ఆత్మ ఇంకో శరీరంలోకి ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా అన్ని వాటిని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. హలో, అది ప్లాంట్ కానీ ఏదైనా కానివ్వండి, మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఒకే దాన్ని మనం ఎన్నో సార్లు దాన్ని ముద్రించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడ దాకా ఇది? ఎక్కడ దాకా వెళ్తుంది? ఎంతవరకు ముగించుకుంటారంటే మన ఋషులు చెప్పేది కాదు. దానికి వెళ్తే ఆయన చెప్పేది ఏంటంటే ఇది ఎంత ఒక భగవంతుడి లీల, భగవంతుడు ఆట. ఇది మనం అనుకుంటాం కదా, దేవుడి చేతిలో మట్టి బొమ్మలు. మనం ఆ బొమ్మలు ఉంటాం మొత్తం ఎట్లా ఇక్కడి నుంచి ఎక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి తిరుగుతూనే ఉంటాం. ఈ ఆటలో మనం అంతా ఒక పావులు ఆట వాళ్ళు. అట్లాగే ఒక చిన్న ఎగ్జాంపుల్స్, మనకు సముద్రంలో కనుక జీవిని తీసుకుంటే అది ఒక చేప పిల్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ చేపను తీసుకుంటే, ఆ చేపను పెద్ద చేప ఇంకా పెద్ద చేప తినటం గురించి, అక్కడి నుంచి హ్యూమన్ ఫామ్, దాంట్లోంచి మనిషిలో నుంచి మనం కోతి నుండి మనిషి వచ్చాడు అనే దాని థీరీ కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా దేవుడి యొక్క రూపాలు అన్నమాట. మన దాన్ని ఇంకో విధంగా మనం చెప్పుకోవాలి అంటే, మనం ఒక చేపను తీసుకొచ్చాము, అక్వేరియంలో వేసాము, చేపల తొట్లు ఇంట్లో పెట్టుకున్న దాంట్లో వేసాం, దానికి పేరు పెట్టాము, దాన్ని పలానా రోజు తీసుకొచ్చాము, వేసాము, దానికి చేప గుడ్డు ఈ రోజు పిల్లైంది అని చెప్పి అన్ని ఇచ్చుకున్నాము. కొద్దిసేపటిగా చచ్చిపోతుంది. మనం ఏమైనా ఫీల్ అయిపోతాం. మనం ఇంకోటి దాన్ని తినేస్తుంది కాబట్టి అది చాలా మనకు బాధేస్తుంది అనమాట, చాలా దుఃఖం వస్తుంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, నీవు దానికి ఒక రూపాన్ని, దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ని, దీన్ని ఇచ్చావు. అందువల్ల నీకు ఇవన్నీ వచ్చినాయి. అది నువ్వు ఆ అటాచ్మెంట్ అనేది నువ్వు పెట్టుకున్నావు కాబట్టి దానికి దాని పోగానే అది లేకపోతే నీకు బాధేస్తుంది. ఆ అటాచ్మెంటే లేకపోతే మనకి పుట్టింది పోయింది అని అనుకుంటాం, వదిలేస్తాం. అంతే కదా, జాతస్య మరణం ధ్రువం. అంతేనా? హలో. అంతే సార్. సో పుట్టిన ప్రతి జీవి గతించక తప్పదు. ఆ విషయం తెలుసు కానీ మనం ఆ క్షణానికి వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోయి ఆ బాధలు మునిగిపోతాం. ఎందుకంటే మనం దానికి ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల.
సో ఇక్కడ దాకా మనం చూసాం. ఇక్కడి నుంచి ఐ థింక్ వీ హావ్ టు గో. ఎవరు అవుతున్నారు? చెప్పండి, టైం అవుతుంది. లేదు సార్, ఇది కాన్షియస్నెస్ అదేనా? కాన్షియస్నెస్ takes on the డిస్గైజ్ disguise of forms until they reach such complexity that it completely loses itself in them. In present day humans consciousness is completely identified with its disguise. It only knows itself as form and therefore lives in fear of the annihilation of its physical or psychological form. This is the egoic mind, and this is where considerable dysfunction sets in. It now looks as if something had gone very wrong somewhere along the line of evolution. But even this is part of లీలా, okay, పేరు అసలు లీలా, the divine game. Finally, the pressure of suffering created by this apparent dysfunction forces consciousness to disidentify from form and awakens it from its dream of form. It regains self-consciousness, but it is at a far deeper level than when it lost it. Consciousness takes on the disguise of forms until they reach such complexity that it completely loses itself in them. ఈ కాన్షియస్నెస్ అనేది మనం ఆత్మ అనుకుందాం, మనం అర్థం చేసుకోవటం తేలిగ్గా, ఎరుక ఇవన్నీ పక్కన పెడితే కాన్షియస్నెస్ అనేది ఆత్మ అనుకుందాం. టేక్స్ ఆన్ ది డిస్గైజ్ అంటే మనం అర్థం చేసుకునే పర్పస్ కోసం. ఓకే, ఇది టేక్స్ ఆన్ ది డిస్గైజ్ ఆఫ్ ఫార్మ్స్ until they reach such complexity that it completely loses itself in them. దాంట్లోనే అవి మునిగిపోయేంతగా, దాంట్లోనే అవి కలిసిపోయేంతగా, దాంట్లోనే ఈ మిగ తేడా తెలియనంతగా వచ్చేటప్పుడు ఈ ఆత్మ అనేది అనేక రకమైనటువంటి అవతారాలు, రూపాలు తీసుకుంటుంది. డిస్గైజ్ అంటే వేరు వేరు రూపాలను తీసుకుంటుంది అనమాట. అంటిల్ దే రీచ్ మన దాంట్లోంచి లూజెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ దెమ్, దాంట్లోంచి మనం పూర్తిగా మునిగిపోయేంత వరకు. ఇన్ ప్రెసెంట్ డే హ్యూమన్స్ కాన్షియస్నెస్ ఈస్ కంప్లీట్లీ ఐడెంటిఫైడ్ విత్ ఇట్స్ డిస్గైజ్. ఇప్పుడు ఉన్న మనుషుల్లో, మన మనుష్య జాతిలో ఈ కాన్షియస్నెస్ అనేది వేరే ఒక రూపంలో మనం చూస్తున్నాం. ఈ ఆత్మ అనే దాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం అంటే, నేను, ఈ ఎగో, నాది, ఈ ఇల్లు, ఈ వాకిలి, ఈ బాహ్యమైనటువంటి వాటిలోనే చూస్తున్నాం మనం కాన్షియస్నెస్ అనే దాన్ని. ఇట్ ఓన్లీ నోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫార్మ్ అండ్ దేర్ ఫర్ లివ్స్ ఇన్ ఫియర్ ఆఫ్ ఎనిహిలేషన్ ఆఫ్ ఇట్స్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఫార్మ్. ఇది ఏ ఫామ్లో, ఏ రూపంలో అయితే ఉందో మనకు తెలిసి, ఇట్ ఓన్లీ నోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫార్మ్. మనకు ఆ రూపం, మనకు ఈ రూపంగానే మనకు తెలుసు, అదే ఉంటుంది అనమాట. అండ్ దేర్ ఫోర్ లివ్స్ ఇన్ ఫియర్ ఆఫ్ ఎనిహిలేషన్ ఆఫ్ ఇట్స్ ఫిజికల్ అండ్ సైకలాజికల్. అందుకని మనం ఏ రూపం అయితే మనకు తెలుసు ఆ రూపంలో చూస్తాం కాబట్టి అది మారిపోతుందేమో, వెళ్ళిపోతుందేమో, దానికి ఒక సైకలాజికల్గా అంటే ఫిజికల్గా ఉన్న ఆకారాన్ని కానీ, లేకపోతే ఈ మానసికంగా ఉండే పరిస్థితులు కానీ, వీటి నుంచి ఎంతగానో వెళ్ళిపోతుందేమో అనే భయంలో బతుకుతూ ఉంటాం. ఎందుకంటే మనం దాంతో ఒక అటాచ్మెంట్, మనం ఒక బంధాన్ని మనం ఏర్పరచుకున్నాం ఆ ఫామ్కి, ఆ రూపానికి. ఆ రూపంగా భావన ఎప్పుడైతే బంధాన్ని ఏర్పరచుకున్నామో అది వెళ్ళిపోతుందేమో అని మన భయంలో బతుకుతూ ఉంటాం అనమాట. దిస్ ఈస్ ది ఈగోయిక్ మైండ్. ఇది మన మానసిక స్థితి. ఎందుకంటే మన మానసిక స్థితి ఎంతసేపు కూడా మనం
పుట్టినప్పటి నుంచో 7 సంవత్సరాల తరబడి మనకు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనకి కొన్ని తరాలుగా మనకు నేర్పింది ఏంటంటే నువ్వు ఇలా ఉండాలి అని గీతలు గీసి మనకు నేర్పాడు. మన మానసిక స్థితి ఆ విధంగా ఉంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రతిదీ కూడా నాది నేను అనుకునే రూపంలో ఉంటాం కాబట్టి మన ఎగోయిక్ మైండ్ ఏదైతే ఉందో దానికి పడిపోయి ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈస్ వేర్ కన్సిడరబుల్ డిస్ఫంక్షన్ సెట్స్ ఇన్. ఎప్పుడైతే మన ఎగోయిక్ మైండ్ లో మనం దీని గురించి ఇది నాది నేను నా రూపం ఇట్లాగే ఉండాలి అని మనం భయపడుతూ మనం దాంతో పాటు ఉంటాము, అప్పుడే ఈ డిస్ఫంక్షన్ సెట్స్, అది ఫంక్షనింగ్ సరిగా అది పనిచేయాల్సిన పద్ధతిలో పనిచేయదు అనమాట. మన మైండ్తో ఒకటి గుర్తుపెట్టు, మైండ్ బాడీ ఈ రెండు మనం ఒకటి అనుకుంటాం కానీ వేరు వేరు. మన మైండ్ చెప్పింది మన బాడీ చేయదు, మన బాడీ చేసేదాన్ని మైండ్ చెప్పదు. మైండ్కి అంటూ ఏమి ఒకటి అర్థం కాదు, దానికి ఏమి తెలియదు. మనం ఏది చెప్తే అదే తీసుకుంటుంది. మొన్న ఎక్కడో రీల్ పెట్టారు మన వాళ్ళైనా, దాంట్లోనూ దానికి ఏం అర్థం కాదు. మనం ఏం 10 సార్లు నేను బాగున్నాను అనుకుంటే బాగున్నాను అంట. నా క్యాన్సర్ లేదు అనుకుంటే అది క్యాన్సర్ గురించి ఆలోచిస్తుంది. అవునా? క్యాన్సర్ పేషెంట్ని నువ్వు రోజు పాజిటివ్ వైబ్రేషన్స్లో పెట్టుకో అని చెప్పని మనం చెప్తే నా క్యాన్సర్ లేదు అని చెప్పడం అనేది పాజిటివ్ వైబ్రేషనా నెగిటివ్ వైబ్రేషనా? నెగిటివ్ అంటే అది మళ్ళీ క్యాన్సర్ అనేది మనం వాడుతున్నాం కాబట్టి అదే తీసుకుంటుంటది, అది నెగిటివ్ అయిపోతుంది సార్. అక్కడ నెగిటివ్ అవుతుంది. మరి ఏం చెప్పాలి? నేను బాగున్నాను అనుకోవాలి అంతే. నేను బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను పని చేయగలుగుతాను. ఈ విధంగా మనం మైండ్కి కనుక చెప్తుంటే అదే తీసుకుంటాడు. అని మనం ఏది 10 సార్లు మనం ఆటో సజెషనింగ్ అన్నాం కదా, ఒకే దాన్ని మనం మ్యాజిక్ బుక్ లో కూడా చదువుకునేటప్పుడు మనం ఒకే దాన్ని కనుక మనం పాజిటివ్గా 10 సార్లు మనం వైబ్రేట్ చేసి చెప్పుకుంటే అది అదే చేస్తుంది అని చెప్పి అనుకున్నాం కదా మనం. అట్లాగే ఇక్కడ కూడా అనమాట. ఇది దానికి ఆ డిస్ఫంక్షన్ అనేది మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఐగోయిక్ మైండ్లోకి వెళ్ళిపోతామో మనకి ట్రైన్డ్ మైండ్లోకి ఆర్ కండిషన్డ్ మైండ్లోకి వెళ్తామో అక్కడ మనకి ఇది మొదలవుతుంది అనమాట. It now looks as if something had gone very wrong somewhere along the line of evolution. అదే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం దీన్ని విడివిడిగా చూడటం మొదలెడతామో, ఆత్మ దర్శనము లేకపోతే మన ఫిజికల్ ఫామ్ ఈ రెండింటిని మనం భౌతిక శరీరాన్ని భౌతికమైన రూపాన్ని ఇది ఆత్మని విడివిడిగా అని కాకుండా కలిసి కాదు ఈ రెండు వేరు అని చెప్పి మనం తెలుసుకోవటం మొదలెడతాము. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇది తెలుసుకోలేనప్పుడు ఇది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఈ ఎవాల్యూషన్ సమ్వేర్, ఈ పరిణామ క్రమం ఏదైతే ఉందో, ఈ మనస్సుని మనం పుట్టినప్పుడు మన మనసులో ఏమి ఉండవు, మన మైండ్లో ఏమి ఉండవు, అది క్లియర్గా ఉంటుంది. అలా పెరుగుతున్న కొద్దిగా మనం ఏం చేస్తాము, రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వెళ్తాం. ఆ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే మైండ్ కండిషనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మైండ్ కండిషనింగ్ చేసుకుని వెళ్ళేప్పటికీ మనకేమనిపిస్తుంది అంటే ఇదంతా చూసేటప్పటికి ఈ ఫంక్షనింగ్ ఎప్పుడైతే పని చేయాల్సిన విధంగా పని చేయట్లేదు అనిపించింది అంటే అక్కడెక్కడో ఈ ఎవాల్యూషన్ ఈ పరిణామ క్రమంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని. బట్ ఈవెన్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ లీలా, ది డివైన్ గేమ్. మనం ఏది జరిగినా కూడా ఇది భగవంతుడి లీల, మనం ఏదని చెప్పుకుంటాం కాబట్టి ఇది ఆ భగవంతుడి యొక్క ఆటలో ఇది ఒక భాగము అని మనం అనుకుంటాం. మన ఇండియన్స్ మైథాలజీలో, మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో కానీ మన దీంట్లోకి వెళ్తే మనం అనుకునేది ఏంటంటే ఏదైనా సరే ఇది భగవంతుడి లీల అని చెప్పి మనం అనుకునేది. Finally, the pressure of suffering created by this apparent dysfunction forces consciousness to disidentify from form or awakens it from its dream of form. చివరికి ఈ ప్రెషర్ ఆఫ్ సఫరింగ్ క్రియేటెడ్ బై దిస్ అపరెంట్ డిస్ఫంక్షన్, ఈ మనకు కనపడేటువంటి ఈ డిస్ఫంక్షన్ ఏదైతే ఉందో అంటే మన సరిగా పనిచేయలేకపోవటం అనేది ఏదైతే ఉందో అది మనకేమనిపిస్తుందంటే ఈ ఒత్తిడి, ప్రెషర్ ఆఫ్ సఫరింగ్, ఈ బాధతో ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకి ఈ డిస్ఫంక్షన్ ఫోర్సెస్ కాన్షియస్ టు డిసైడెంటిఫై ఫ్రమ్ ఫామ్ వన్,
అది ఏ రూపంలో నుంచి మనం గుర్తించాలో సరైన రూపంలో ఆ రూపంలో ఇది గుర్తింపబడదు. ఎందుకంటే మనం ఈ ప్రెషర్ ఒత్తిడిలో మనం ఉండిపోయి ఆ ఒత్తిడికి తలొగ్గిపోయి మనం చూడాల్సిన ఫామ్ ని మనం ఏదైతే రూపాన్ని చూడాలో ఆ రూపాన్ని మనం చూడలేమన్నమాట, గుర్తించలేమన్నమాట. చూడలేమని గుర్తించలేము ఆ రూపాన్ని. ఇప్పుడు మన ప్రతి దాంట్లో కూడా మనం అనుకుంటాం దేవుడు నిజంగా వస్తానని చెప్పి ఇంకే రూపంలో వచ్చినా కానీ మనం ఆ రూపాన్ని మనం గుర్తించలేము. ఎందుకంటే మనం ఏదో ఒక రూపంలో వస్తాడని మనం ఊహించుకుంటున్నాం. మన బాబా చరిత్రలో కూడా వస్తుంది, మనకి సాయిబాబా చరిత్రలో ఇది. ఆయన ఆ, ఎవరింటికి సత్య వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు. అంటే నేను ముగ్గురితో కలిసి వస్తానని చెప్తారు. చివరికి ఆయన వచ్చి భోంచేసి వెళ్తారు. భోంచేసి వెళ్ళిన తర్వాత ఈయన బాబా మీద కంప్లైంట్ చేస్తాడు, నువ్వు రాలేదు వస్తానని చెప్పి. అంటే నేను ముగ్గురం కలిసి వచ్చాం కదా, మేము తినేసి వెళ్ళిపోయాం కదా, నువ్వు గుర్తించలేదు మమ్మల్ని అని ఒక కథ ఉంది అక్కడ, తెలుసా? ఆ కథ తెలుసు కానీ ఆ పేరు తెలియదు పేరు సార్. లేదు, పేర్లు గుర్తులేవు. తెలుసు. అదే అదే ఆ విధంగా అంటే మనం ఒక రూపంలో ఊహించుకుని అదే రూపం కనుక అదే వ్యక్తి కనుక రూపాన్ని మార్చుకొని వస్తే మనం గుర్తించలేము. ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం, మారువేషాలు వేసుకుని వస్తారు. వాడు సినిమా క్యారెక్టర్ గుర్తించదు, మనం గుర్తిస్తాం, అది వేరే విషయం. అట్లా మనం ప్రతిదీ కూడా మనం ఆ ఏదైతే ఇదంతా ఎందువల్ల వస్తుందంటే ఈ ఎగోయిక్ మైండ్ తో ఉండి మనం నాకు అన్ని తెలుసాను లేకపోతే నాకు అన్ని వచ్చాను అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వీటిని గుర్తించలేకపోతాం అన్నమాట. అవేకెన్స్ ఇట్ ఫ్రమ్ ది డ్రీమ్ ఆఫ్ ఫామ్. దాన్ని ఆ మన యొక్క ఎప్పుడైతే ఆ డ్రీమ్ కల్లో ఉన్న మనకి ఏదైతే గుర్తింపులో ఉన్న రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో నుంచే మనం బయటికి రావటం లేకపోతే చూస్తాం. It regains self-consciousness, but it is at a far deeper level than when it lost it. ఎప్పుడైతే మనం దాని లోపల నుంచి లేపి ఆ రూపాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఇట్ రిగైన్స్ సెల్ఫ్ కాన్షియస్నెస్. మనని మనం గుర్తించుకోవటానికి కావాల్సినటువంటి శక్తిని మళ్ళీ అది తీసుకుంటుంది అనమాట. ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని మళ్ళీ పొందుతుంది అనమాట. బట్ ఇట్ ఈస్ at a far deeper level than when it lost it. కానీ అది ఎప్పుడు పొందుతుంది, అది ఎక్కడ పొందుతుందంటే ఇంకా మనం ఒక వస్తువుని ఒక చోట పెట్టి మర్చిపోయాం. ఏం చేస్తాం? వెతుకుతాం సార్. ఎక్కడ ఎత్తుతారు? ఎక్కడ మనం అనుకుంటాం ఒక ప్లేస్ లో పెట్టామని, ఆ ప్లేస్ లో లేదు. ఇంకా ఇల్లంతా వెతుకుతాము. ఇల్లంతా ఎత్తుతాం. ఎక్కడ అంటే మనము ఎక్కడ పెట్టామో అది ఇది కూడా అంతే అనమాట. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ మనం పొందాలి అంటే ఇంకా ఎక్కువ లోతులకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక వస్తువుని మర్చిపోయినప్పుడు ఆ వస్తువు ఎక్కడ ఉందో ఎతకటానికి ఇల్లంతా ఎట్లయితే ఎతుకుతామో అదే విధంగా ఇది ఈ పోయిన వస్తువు కోసం ఇల్లంతా ఎట్లా ఎదుగుతామో ఇది కూడా అంతే అనమాట. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని మళ్ళీ తిరిగి పొందటానికి మనం ఇంకా ఎక్కువ లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒక ప్లెయిన్ పేపర్ మీద మనం ఒక బొమ్మను గీయటం తేలిక కదా. అవును సార్. కానీ అదే చెరిపి దాని మీద ఇంకో బొమ్మ గీయాలంటే మనం ఏం చేయాలి? అది చెరపాలి, చెరిపి మళ్ళీ బొమ్మ గీయాలి. మొదటిసారి గీసింది తేలిక లేకపోతే చెరిపి గీయటం తేలిక? మొదటిసారిదే తేలిక సార్. తేలిక. అట్లాగే ఒకసారి కనుక మనం పోతే మళ్ళీ దాన్ని తిరిగి పొందాలి అంటే దాన్ని కంటే మనం మామూలుగా పడాల్సిన శ్రమ కంటే ఇంకా ఎక్కువ శ్రమ పడాలి. అందుకని ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనే దాన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి, మనం పోగొట్టుకోకూడదు, దాంట్లో ఉండాలన్నమాట. This process is explained. This process is explained by Jesus in his parable of the lost son, who leaves his father's home, squanders his wealth,
becomes disguised, destitute, becomes destitute, and is then forced by his suffering to return home. When he does, his father love him more than before. The son's state in the same as it is was before, yet not the same. It has an added dimension of depth. The parable describes a journey from unconscious perfection through apparent imperfection and evil to conscious perfection. ఈ బుక్ సెలెక్ట్ చేసింది ఎవరు? జ్యోతి సార్. జ్యోతి సార్. ఉంది అక్కడ లేచి నిలబడి మనం నటి కాలం మీద అసలు చెప్పారు. సార్ లేదు. మంచి బుక్ అనే కాదనే అది ఎక్కడెక్కడికో లోపల లోపల లోతుల్లోకి అయిపోతుంది, మనం దాటిపోతుంది. అదే అదే. డి శ్రీధర్ బాబు గారు చదువుతున్నారు బుక్ అనుకుంటా సార్, అందుకని ఇది చెప్పినట్టున్నారు. అప్పుడు ఇదే. చదివాను. టీచర్స్కూల్లో సార్ చదువుతున్నారని జ్యోతి ఉమ్, మనకు కూడా రికమెండ్ చేసింది. ఉమ్, అప్పుడు మనము అది ఏదో సెలెక్ట్ చేసుకున్నాం సార్, బాడీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే అది ఉమ్, ఎందుకు మనకు ఇది బాగుంటది అనేసి ఐడియా ఉమ్. ఇచ్చారు. ఎందుకు ఏంది సార్ భగవద్గీత మీకు 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 నచ్చిందా లేకపోతే ఏంది అసలు విషయం ఏంది? ఇది ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుందని. అంటే అది ఉపయోగపడే దగ్గరికేనా? ఇప్పుడు మన ఆత్మ సౌందర్యాన్ని లేకపోతే మన ఆత్మలో మన లోపలి చూసుకొని మనని మనం మనని మనం తెలుసుకోవటం, నేనేంటి అనేది తెలుసుకోవటం. ఉమ్, ఈ దీన్ని ఇప్పుడు మనం నిన్నటిదాకా మనం చదువుకున్న 2వ అధ్యాయంలో భగవద్గీతలో ఉన్నది కూడా ఆ స్థితప్రజ్ఞుడు అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నలు పెట్టింది మనకి. ఉమ్. అయినా ఇప్పటికి ఇంకొక సగం అర్థం కానట్టుగానే ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ బుక్ లో అన్ని కూడా మనకు తెలిసినవి ఏంటంటే ఏదైనా వస్తువుని ఏదైనా పెట్టామంటే ఎట్లా చేస్తాం ఏంటి అనేది అన్నీ ఒక తెలిసినవి. క్లారిటీ వస్తా ఉన్నట్టుగా ఉండేలా సార్ ప్రతి బుక్ కూడా ఇవన్నీ మనకు తెలిసినవి అయితే గుర్తింపు వీటికి అది ఫలానా ఫలానా. తెలిసినయే గాని మనకేంటంటే మొన్న ప్రవీణ మేడం ఒక ఇది పెట్టారు, పోస్టింగ్. గురువు గారు శిష్యుడు తర్వాత నేనేం నేర్చుకున్నాను ఏంటి నాకేం తెలియట్లేదు అని అడగటం. ఈయన మంచినీళ్ళ గురించి మంచిగా కావాలనేది అడిగితే చెరువు ఒడ్డుకి వెళ్ళి ఒక చిల్లుల పుట్టలో నుంచి మంచినీళ్ళు పట్టమని చెప్పి పంపిస్తారు. నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు, అదేమో పుట్ట చిల్లులు ఉన్నాయి కాబట్టి కారిపోతుంటది. వెళ్తాడు తెస్తాడు ఇంకా రాలేదు. అది మొక్కలు పెరిగినాయి అని చెప్పి చెబుతారే అట్లా చివరికి విసిగెత్తి వచ్చేసి గురువుగారు నా వల్ల కాదు, ఈ బుట్టలో నుంచి నీళ్లు రావట్లేదు, నేను తేలేను అని చెప్తాడు. ఇది వేస్ట్, ఇంకా నాకు మీరు ఈ పరీక్ష నాకు వద్దు అని చెప్పి అంటే గురువుగారు అప్పుడు చెబుతాడు ఆ బుట్టను ఒకసారి చూడు అని చెప్పి. ఆ బుట్ట మకిలితో నల్లగా ఉంటది ముందు, ఇది చెత్తలో ఉంది కదా, చెత్తలో ఉన్నప్పుడు ఎట్లుంటది అది. ఈ 10 సార్లు మట్టి పెట్టిపోయి దుమ్ము కొట్టుకుపోయి నల్లగా తయారై ఉంటది. ఇప్పుడు మన కొత్త తాటాకు పొట్టుని చూసిన దానికను మట్టి కొట్టుకుపోయిన తాటాకు పొట్టుని ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అదే ఇవి నీళ్లు తీసుకురావడానికి రావటంలో చివరికి ఆ పైన మురికంతా పోయి తెల్లగా తయారవు. అది చూపిస్తాడు గురువు గారు, చూడు నువ్వు నీళ్లు తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఈ బుట్ట తెల్లగా తయారైంది, దానికున్న మకిలి అంతా వదిలించుకుని దానికున్న మురికి వదిలించుకుని అది శుభ్రంగా తయారైంది చూసావా అని అడుగుతాడు. గురువు గారికి కృష్ణుడి మీద కోపం తప్పితే అది మట్టి ఉంది శుభ్రంగా రుద్దంటే నిమిషంలో రుద్దుడు, ఎందుకు పాప అన్నిసార్లు తిప్పి అది చెప్తే అది చెప్పొచ్చు, అట్లా చెప్తే అది అర్థం కాదు. ఇప్పుడైనా కానీ నీ చేతిలో ఉన్నది శుభ్రమైంది చూడని చెప్పలా సార్ లాస్ట్ కైనా? ఇప్పుడు లాస్ట్ లో ఎందుకంటే నువ్వు అంత శుభ్రం చేయాలంటే నువ్వు ఎంత ప్రయత్నం చేయాలి అనేది. నువ్వు ఇంత ప్రయత్నం చేస్తే నీకు ఇది దొరికింది నీకు అని. ఇప్పుడు మనం ఇప్పుడు చదివే పుస్తకాలు కూడా అట్లాంటిదే. మనకు అన్నీ తెలిసిన మనం ఒకసారి 10 సార్లు చదువుకుంటూ వెళ్తే
ఇందులో ఏదో ఒక పాయింట్, ఏదో ఒక లైన్, ఒక సెంటెన్స్, ఒక పేజీ, ఒక పారాగ్రాఫ్ మనకి మైండ్లోకి ఎక్కితే అందులో నుంచి మళ్ళీ కొంత భాగాన్ని మనం బయటికి తీసుకెళ్ళి దాన్ని ఆచరించగలుగుతామేమో అని ఒక ప్రయత్నం అనమాట. ఏమో అనే అది ఇదనమాట. ది ప్రాసెస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై జీసస్ ఇన్ హిస్ పారబుల్ ఆఫ్ ది లాస్ట్ సన్. ఇదే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక వస్తువు పోతే మళ్ళీ దాని గురించి వెతకాలి అంటే మనం ఇంకా ఎక్కువ శ్రమ పడాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా లోతులకి వెళ్ళాలని చెప్పడం అనేది ఉంది. అది జీసస్ ఏ విధంగా చెప్తున్నాడు అంటే, ఒక తప్పిపోయిన ఒక కొడుకు గురించి కథ. దాంట్లో ఏంటి, అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు తండ్రి దగ్గర నుంచి, ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టేసి చివరికి ఒక అనాథలాగా మిగిలిపోతాడు. అండ్ దెన్ ఆ బాధలు భరించలేక మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, నా కొడుకు వచ్చాడు తిరిగి అని చెప్పని ఇంకా ఎక్కువ ప్రేమించడం మొదలు పెడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని చెప్పి. కొడుకు పరిస్థితి అదే, మొదట్లో ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ది సన్ స్టేట్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ వాస్ బిఫోర్, ఎట్ నాట్ ద సేమ్. ఇంతకు ముందు ఎట్లా ఉన్నాడో కొడుకు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, కానీ అతని స్థితి ఇంట్లో మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే, తప్పిపోయాడు, వెళ్ళిపోయిన కొడుకు ఇంటికి వస్తే తండ్రి కుటుంబం అంతా అమ్మాయి వచ్చాడు చాలులే అని చెప్పి మళ్ళీ జాగ్రత్త చూసుకుంటారు. మళ్ళీ ఏదైనా కోపం వస్తే మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాడు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి. ఇట్ వాజ్ అన్ యాడెడ్ డైమెన్షన్ ఆఫ్ డెప్త్. ఇది ఈ లోతులకు వెళ్ళటం అనేది ఈ డైమెన్షన్, కొత్త డైమెన్షన్. The parable describes a journey from unconscious perfection through apparent imperfection and evil to conscious perfection. ఈ పారబుల్, ఈ కథ ఏదైతే ఉందో, ఇది ఏ జర్నీ ఫ్రమ్ అన్కాన్షియస్ పర్ఫెక్షన్, అంటే మనకి తెలియనటువంటి ఒక పర్ఫెక్ట్ స్టేజ్లో నుంచి దాంట్లోంచి ప్రయాణం మొదలైంది. త్రూ అపరెంట్ ఇన్పర్ఫెక్షన్, దేంట్లోంచి వెళ్తుంది ఈ ప్రయాణం అనేది, మనకు తెలియనటువంటి పరిస్థితుల్లోంచి అన్కాన్షియస్, మనకు తెలియని పర్ఫెక్షన్ నుంచి మొదలయ్యి ఈ ప్రయాణం మనం మొదలుపెట్టిన తర్వాత ఎటు వెళ్తున్నాం మనకు తెలియదు. తెలియకుండా అపరెంట్ ఇన్ఫెక్షన్, ఏ రోడ్లోంచి వెళ్తున్నాం, ఒక కనపడేటువంటి ఇంపర్ఫెక్ట్, ఇది సరైనది కాదు అనేటువంటి ఒక మార్గం నుంచి వెళ్తూ ఈవిల్ టు కాన్షియస్ పర్ఫెక్షన్. ఈ కాన్షియస్ పర్ఫెక్షన్ అనేది సరైన ఆత్మని మన దర్శనం అనే దానికి ఇది ఒక ఈవిల్, అంటే ఒక వ్యతిరేకమైనది, ఒక శత్రువు అనమాట. ఈ ప్రయాణం అనేది, మనం చేసే ఈ ప్రయాణము అంటే ఇప్పుడు కొడుకు తిరిగి రావటము, దీన్ని ఎత్తుక్కోవటము, మళ్ళీ వాడిని జాగ్రత్త చూసు, ఇవంతా కూడా మనం ఒక అపరిచితమైనటువంటి, తెలియనటువంటి ఒక మార్గంలో మనం వెళ్తున్నాము. అది మనకు కావాల్సిన ఏ మార్గంలో మనం వెళ్ళాలో దానికి ఒక వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్నామేమో అని చెప్తున్నాడు. ఈ ప్రాసెస్, ఇదేదైతే మనం వస్తువును పోగొట్టుకుని దాన్ని వెతకటానికి ఇంకా ఎక్కువ శ్రమ ఎలా అయితే పడతామో, అలాగే మనని మనం తెలుసుకోవటానిలో మనం వదిలిపోయి మనని మనం తెలుసుకునే ప్రయత్నం అనేది మానేసి, మనకు కనపడే ఈ భౌతికమైన ప్రపంచం మనది ఇది అని చెప్పి మనం ఎప్పుడైతే దాంట్లో మునిగిపోతున్నాము అంటే, మనము అన్కాన్షియస్ పర్ఫెక్షన్ లో నుంచి, అలా తెలియని మార్గంలో నుంచి, ఇన్పర్ఫెక్ట్ మార్గంలో నుంచి, ఒక వ్యతిరేకమైన మార్గంలో నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం అనమాట. ఎప్పుడు దాన్ని మొదట్లోనే గనక మనం ఇందాక అనుకున్నట్టు ప్లెయిన్ వైట్ పేపర్ మీద రాయటం ఎంత తేలికో, చెరిపి రాయటం ఎంత కష్టమో, అట్లాగే మనం మొదట్లోనే మన ఆత్మ దర్శనం అనే దాని గురించి కనుక మనం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఇప్పుడు దాన్ని వెతకటానికి మనం ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరగాల్సిన అవసరం ఉండేది కాదు అని చెప్పి. ఇక్కడ అవునా 6:59. ఆపుదాం.
ధనలక్ష్మి గారు వచ్చారు. డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? లేకపోతే ధనలక్ష్మి గారు. జై శ్రీరామ్ అండి అందరికి. ఒక్క నిమిషం ఇది ఆపేసి మళ్ళీ రికార్డింగ్ స్టాప్ చేసి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తారండి.